శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, బుద్ధి కర్మానుసరినే అంటారు కదా, దానిని గూర్చి వివరించి చెప్పగలరు? బుద్ధి కర్మానుసరినే అంటే బుద్ధి కర్మను అనుసరించి సాగుతూ ఉంటుంది అనేది. అది అంటే బుద్ధి కర్మను అనుసరిస్తుంది అని. అంటే ఇది ఏ ఉద్దేశంలో చెబుతారు అన్నప్పుడు ముందు ఒకసారి చూడాలి. ఇది బుద్ధి కర్మానుసరణే అనేది సంస్కృత పదం. బుద్ధి అంటే మనలో ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం. ఇక్కడ విచక్షణ జ్ఞానం అనేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. విచక్షణ జ్ఞానము అంటే అది అవును కాదు అనే విషయాలను మాత్రమే వివరించి చెబుతుంది. అది కోరిక కాదు. అంటే మనకు ఒక ఆలోచన పుట్టింది, ఏదో తినాలనిపించింది అనుకోండి, అది కోరిక. కాఫీ తాగాలనిపించింది, అది కోరిక. టీ తాగాలనిపించింది, అది కోరిక. ఇప్పుడు అనిపించినప్పుడు మనలో ఉన్న బుద్ధి, నీకు గ్యాస్ ట్రబుల్ ఉంది కదా, కాఫీలు టీలు ఎందుకు అంత ఎక్కువ తాగుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, వాటి వలన ఉపయోగం లేకపోగా నువ్వు ఇబ్బందికి గురవుతున్నావు, కాబట్టి తాగకు అని చెప్పుద్ది. అంటే తాగకు అని చెప్పేది విశ్లేషణ, అది ఫోర్స్ చేయదు. కోరిక అనేది ఫోర్సు, తాగాలని అనిపిస్తుంది. బుద్ధి అనిపించేలా ఉండదు, విశ్లేషిస్తుంది ఆ విషయాన్ని. నీ ఇష్టమైతే తాగు, కానీ నీకున్న ప్రాబ్లం ఇది. బుద్ధి రెండు చెప్పుద్ది. నీకు ఇష్టమైతే తాగు, నాకేం అభ్యంతరం లేదు, కానీ నీకున్న ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం వలన తాగటం వలన నువ్వు ఇబ్బంది పడతావు. అలా ఏదైనా సరే, అంటే బుద్ధి అనేది మనలో జడ్జి గారి లాంటిదండి. జడ్జి గారికి ఒక నిర్ణయం ఏమి లేదు, వాదోపవాదాలన్నీ వింటాడు. జడ్జి గారు కూడా కాదు, లాయర్ లాంటిది. రెండు వాదనలు చెప్పుద్ది, అదే ఇరుతరుపు లాయర్లు లాంటిది అది. అంటే సరైన పోలిక కాకపోవచ్చు. ఒక విషయంలో ఉన్నటువంటి తప్పుని ఒప్పుని బుద్ధి చెప్పుద్ది. ప్రతి మనిషిలోనూ బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ఎలా పనిచేస్తూ ఉంటుంది? ఆ బుద్ధికి సర్వము ఆ మనిషి గురించి తెలుసు. అంటే నా బుద్ధే కాబట్టి నా గురించి నాకు అన్నీ తెలుసు. నాకున్న అనారోగ్యాలేంటి, నాకున్న కోరికలేంటి, నాకున్న బాధలేంటి, నాకున్న బలాలేంటి, నాకున్న బలహీనతలేంటి, మొత్తం నా గురించి నాకు తెలుసు. ఈ తెలిసిన బేసిస్ మీద బుద్ధి అనేది ఒకటి పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ వినండి, బుద్ధి కోరిక కాదు. బుద్ధి అనేది విశ్లేషణ చేసేటువంటిది. మనకు ఒక ఆలోచన కలుగుతుంది, ఒక కోరిక కలుగుతుంది, ఒక అవసరం కలుగుతుంది. మనం ఏ పని చేసినా మన అవసరం కోసం చేస్తాం. ఆ పనిని చేసేటప్పుడు చెయ్యాలా వద్దా అనేటువంటి దాంట్లో నిర్ణయం మనదే. కానీ చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేది బుద్ధి చెప్పుద్ది. సహజంగా బుద్ధిది. చేస్తే వచ్చే నష్టం ఏంటి, చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? అయితే మనం మన ఇష్ట ప్రకారం సాగిపోతాం. కానీ బుద్ధి లోపల చెబుతుంది, మీరు చూసుకోండి, ఎవరికైనా సరే తప్పు ఒప్పు అన్నీ తెలుసు ప్రపంచంలో. చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. ఆ తప్పు ఒప్పు తెలియటం చేతనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళు తప్పు చేసేటప్పుడు సిగ్గుపడుతూ ఉంటారు. లోపల వాళ్ళకి అంతర్గతంలో తెలిసే చేస్తారు. ఇప్పుడు మనం ఒక అబద్ధం చెబుతున్నామండి, ఎవరో సంగతి మనకెందుకు, మన గురించి చూసుకుందాం. మనం ఒక అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నాం, అది అబద్ధం అని మనకు తెలీదా? మనకు తెలిసే కదా అబద్ధం చెబుతున్నాం. అలాగే నిజం చెబుతున్నాం, మనకు తెలిసే కదా చెబుతాం. ముందు మనకు తెలిసినాకే కదా బయటకు వ్యక్తీకరిస్తాం. అది అబద్ధమైన నిజమైన పనైనా ఏదైనా ఏ తలంపైనా ముందు మనకే తెలిసేది. అలా మనకు తెలియగానే మనం చేద్దామనుకున్న క్రియ ఏదుందో ఆ క్రియను విశ్లేషించేది బుద్ధి. అబద్ధం చెబుదాం అనుకున్నాం, అయ్యా ఇది అబద్ధం చెప్పకూడదు, కానీ నువ్వు చెబుదాం అనుకుంటే నీ ఇష్టం, అంతే. బుద్ధి విశ్లేషిస్తుంది. అయితే బుద్ధి కర్మానుసరణే అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు బలంగా మనం మనసుతో, అంటే మనసు అంటే కోరికలు, ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేసుకొని మనకు నచ్చినట్టు మనం వెళ్ళిపోతున్నప్పుడు
బుద్ధి ఏం చేస్తుంది? తప్పు ఒప్పులు చెబుతుంది పాపం, ఇది తప్పు అని ఇది రైట్ అని. కానీ మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోతుంటే బుద్ధికి వేరే ఛాన్స్ ఎక్కడ ఉంది? అందుకని ఆ ఇష్టం వచ్చినట్టు ఎటు వెళ్తున్నాడో దాన్నే అనుసరించి సాగుద్ది. అదే బుద్ధి కర్మానుసరిణే అంటే మనోబలం ముందు బుద్ధి బలం పనిచేయదు. బుద్ధి బలం పనిచేయాలి అంటే, మనోబలం కంటే బుద్ధి బలం పనిచేయాలి అంటే మళ్ళీ మనోశక్తినే బుద్ధికి ఇవ్వాలి. మనం జ్ఞానాన్ని అందించాలి బుద్ధికి. నేను ధర్మంగా ఉంటాను అనేటువంటి మనసు తయారు చేసుకోవాలి, మంచిని మాత్రమే ఆచరిస్తానని మనసు తయారు చేసుకోవాలి. నా లోపల బుద్ధి ఎప్పుడైతే ఇది చెడు అని చెప్పిందో నేను చెయ్యను అనే మనసు తయారు చేసుకోవాలి. నా లోపల ఉన్నటువంటి ఏ విషయాలకైనా చెడు నేను చెయ్యను, మంచి నేను చేస్తాను అనే జ్ఞాన బలం పెంచుకోవాలి. మనోబలం ఎలా పెరుగుతుంది, జ్ఞాన బలం ఎలా పెరుగుతుంది అంటే, విషయాలను వింటూ జ్ఞానం తెలుసుకుంటాం వలన జ్ఞానం చేత బుద్ధికి బలం పెరుగుతుంది. మనోబలం ఎలా పెరుగుతుందంటే, పంచేంద్రియాల ద్వారా కోరికలు తీర్చుకుంటూ పంచేంద్రియానుభూతులు శరీర అనుభూతుల వలన మనోబలం పెరుగుతుంది. అయితే మనసు చేసే పనులకి జ్ఞానం అక్కర్లేదా? మనసుతో చేసే ప్రయత్నాలకి, శరీరంతో చేసే ప్రయత్నాలకి అంటే దానికి కూడా జ్ఞానమే కావాలి. కానీ విచక్షణా జ్ఞానము అన్నప్పుడు సంపూర్ణమైనటువంటి ధర్మపరమైన జ్ఞానము, మంచి ఏదుందో అది బుద్ధి బలాన్ని పెంచుతుంది. అనుభవాలు, కోరికలు తీర్చుకోవటం, ఇంద్రియపరమైన విషయాలు, భోగాలు ఏమున్నాయో, దేహపరమైనటువంటి విషయాలు ఏమున్నాయో అవన్నీ మనోబలాన్ని పెంచుతూ ఉంటాయి, అంతే ఏం లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేహపరమైన ఇంద్రియపరమైన అనుభవాలు, భోగాలన్నీ కూడా మనోబలాన్ని పెంచుతాయి. జ్ఞానము అంటే మంచి జ్ఞానము బుద్ధి బలాన్ని పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు మనం జ్ఞానము కంటే అంటే జ్ఞానము తక్కువ విని అనుభవాలు, అనుభూతులు, భోగాలు ఎక్కువ అనిపిస్తున్నాం అనుకోండి, బలం దేనికి ఉంటుంది? మనసుకు బలం ఉంటుంది. మనం జ్ఞానం ఎక్కువ తెలుసుకుంటూ అనుభవాలు ధర్మంగా, ధర్మపరంగా అనుభవిస్తూ శరీరాన్ని నియంత్రణలో ఉంచుకుంటూ, అంటే తక్కువగా సరైనటువంటి అవసరాలకు మాత్రమే ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ భోగాలకి శరీరాన్ని ఉపయోగిస్తూ ఉంటే జ్ఞాన బలం పెరుగుతుంది. అందుకని పూర్వపు ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా తపస్సులు ఎందుకు చేసేవాళ్ళు అంటే జ్ఞాన బలం పెంచుకున్నారు. అంటే శరీరాన్ని నిలకడగా ఉంచి కదలకుండా చేశారు. అసలు తపస్సు అంటే ఏంటి? ముందు శరీరాన్ని నిలకడగా ఉంచడం, కదపకుండా ఉంచడం. మీరు చూడండి, తపస్సు, ధ్యానము ఇటువంటి ప్రక్రియలన్నీ శరీరాన్ని కదపం. శరీరాన్ని కదపనప్పుడు ఏమవుద్ది? మనసు కదిలిన ఉపయోగం ఏముంది? అనుభవాలు లేవుగా. లోపల మనసు కదిలింది అనుకుందాం కాసేపు, అప్పుడు ఏమైంది? మనసు కదిలినా శరీరం వెళ్ళి అనుభవిస్తే కదా, అనుభవం భోగం కింద, కోరిక తీరితే కదా మళ్ళీ అనుభవం మనసు బలపడేది. అనుభవాల వలన మనసు బలపడుతుంది. అందుకని మనసు ఏం చేస్తుంది? నిరంతరం ఆలోచనల రూపంలో అనుభవాల కొరకు శరీరాన్ని ప్రయత్నించమని చెప్పుద్ది. అవే మనకు వచ్చే ఆలోచనలు. తిందాం, తాగుదాం, వెళదాం, చూద్దాం, మాట్లాడదాం, ఏదో ఒకటి అలా చేద్దాం 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 అని అనుభవాలు కోరుకుంటుంది. పంచేంద్రియ సుఖాలు, శారీరక సుఖాలు అంటే శరీర భావన. దానివల్ల శరీర భావన పెరిగి, ఇంద్రియ భావన పెరిగి మనసు బలపడుతూ ఉంటుంది. అందుకని తపస్సులు, ధ్యానములు, దైవీ ఆధ్యాత్మిక మార్గ విధానములన్నీ కూడా ముందు శరీరాన్ని కట్టడి చేస్తాయి, శరీరాన్ని ఆపి చేసే ప్రక్రియలు. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతము, అంతరంగము అని బోల్డ్సార్లు చెప్పాను. ఆధ్యాత్మికతలో కూడా మీరు శరీరాన్ని కదుపుతూ బాహ్యక్రియలు చేస్తున్నారనుకోండి, మళ్ళీ అక్కడ ఆధ్యాత్మికత పేరుతో భక్తి భావంలో మనసు బలపడుతూ ఉంటుంది. అందుకని నా మతమే కరెక్టు, నా దేవుడే కరెక్టు, నా గురువే కరెక్టు, నా విధానమే కరెక్టు, నా పద్ధతే కరెక్టు అనేటువంటి, ఇప్పుడు భోగ కోరికలకు, ఇంద్రియ కోరికలకు ఎలా అయితే మనసు పరుగులు పెట్టి నా అనుభవాలు కావాలి, నాకు జబ్బు చేసిన, షుగర్ వచ్చిన స్వీట్లు తినాలి, నాకు ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఉన్న కాఫీలు తాగాలి, టీలు తాగాలి, నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నా తిండ్లు, నా సుఖాలు, నా భోగాలు ఆపుకోను, అవసరమైతే అనారోగ్యాలు పాలైపోతాను, నేను ఎంత ఒత్తిడికి లోనైనా, స్ట్రెస్కి లోనైనా, గుండెపోటులు తెచ్చుకున్న, ధన సంపాదన వదలను, పరుగులు పెడతానే ఉంటాను, నా ప్రాణం పోయినా సరే, ప్రాణం పోతుందని తెలిసినా సరే నేను పరుగులు పెడతానే ఉంటాను. తాగుబోతోళ్ళు తాగితే లివర్ చెడిపోద్ది, చచ్చిపోతావురా అని చెప్పినా సరే తాగుతానే ఉంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి జబ్బులు వచ్చేసి పడిపోయి
స్పృహలు తప్పిపోయి రక్తాలు కక్కుకొని డాక్టర్లు తాగితే చచ్చిపోతావరా అని చెబితే మందులు వాడుకుంటూ తాగేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలాగే సిగరెట్ ప్యాకెట్ల మీద రాసి ఉంటుంది తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, పొగాకు ఉత్పత్తులు వాడకండి అని అన్నిటి మీద రాస్తారు. కానీ అవి తాగుతూనే ఉంటారు. ఇదేంటి? మనోబలం. అంటే నేను నాశనం అయిపోయినా కూడా నన్ను దానికి ఎడిక్ట్ చేసేసింది, అలవాటు చేసేసింది, వ్యసనపరుణ్ణి అయిపోయాను. అది ఏదైనా కావచ్చు, డబ్బుకు కావచ్చు, స్త్రీ పురుష శారీరక సుఖాలకు కావచ్చు, కీర్తికి కావచ్చు, పొగడ్తలకు కావచ్చు, ఎటువంటి రకాలైన ఫాల్స్ ప్రెస్టేజ్లకు కావచ్చు, దేనికైనా వ్యసనమే. అందరూ నన్ను గుర్తించాలి, నాతో మాట్లాడాలి, అది నేను అందరితో వాగుతూ ఉండాలి, ఇది వ్యసనమే. కానీ జ్ఞానము అన్నప్పుడు ఏంటి అంటే బుద్ధిబలం. బుద్ధిబలం కోసం ఏం జరిగింది? తపస్సు జరిగింది. అంటే ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి బుద్ధి అంశను నేనే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అంటే ఇక్కడ బుద్ధి అంశగా ఉన్నది ఏంటి అంటే కొంచెం ప్యూరిఫైడ్ ఆత్మశక్తి. అంటే మలినము అంటనటువంటి పవిత్ర ఆత్మశక్తి. మలినం అంటడం ఏంటంటే మలినాలు ఉన్నాయంటే కానే కాదు, ఆత్మశక్తి ఊరిని అర్థం అవడానికి అలా చెప్పాను. మలినాలు అనే పదాలు మనం వాడుతుంటాం కదా, మంచి చెడు అని. దేహభావన అనే మలినము, ఇంద్రియ భోగములనే మలినము, వ్యసనములనే మలినము, చెడు అనే మలినము అంటున్నటువంటి ప్యూర్ కాన్షియస్నెస్ ఏదుందో అది బుద్ధి. అది విశ్లేషించి ఊరుకుంటుంది. కానీ మనోబలం పెరిగిపోయినప్పుడు ఆ విశ్లేషణ మనం వినంగా మనసు విడుచుకుపోద్ది. తాగుపోతాడు, చచ్చిపోతామన్న తాగుతున్నాడుగా. వ్యభిచారాలు చేసేవాడు పోతామన్న వ్యభిచారాలు చేస్తానే ఉన్నాడుగా. ఎన్ని గొడవలైన, ఎన్ని గోడలైన, ఎన్నిసార్లు తన్నులు తిన్నా అప్పుడుగా. అలా చూడండి మీరు, ప్రతి విషయంలోనూ మనిషి తనను తానే హింసించుకుంటున్నాడు. ఇందుకు ఎవరిని బాధ పెడతలే. సుఖభోగముల కోసం పరిగెత్తి తానే దుఃఖములు పాలవుతూ ఆ సుఖాల వెనకే పరిగెత్తున్నాడు. అంటే దీనికి ఒక ఉదాహరణ కూడా చెబుతారు. ఏంటంటే ఒక కుక్క ఆహారం కోసం వెతుకుతుంటే దానికి ఒక బొయ్కు దొరికింది, పారవేసినటువంటి ఎముక ఒకటి దొరికింది. ఆ ఎముకను పట్టుకొని అది కొరుక్కుంటుంది, మాంసాహారం ఏదో దొరికేసిందని సంబరంతో. ఎముకే, ఏమీ లేదు దానికి, కండలేదు, పొట్టి ఎముక, అది దొరికింది. ఆ ఎముకను కొరుకుతున్నప్పుడు ఆ ఎముక గుచ్చుకొని నోట్లో కుక్క యొక్క రక్తమే కారుతుంది. దాని నోట్లో రక్తమే, దాని సొంత రక్తమే నోట్లో కారుతుంది. ఆ ఎముక రక్తం కారినప్పుడు ఎముక గుచ్చుకొని తన రక్తమే కారితే ఆ రక్తాన్ని నాలుకతో రుచి చూసి ఎముకలోంచి ఏదో చక్కటి రుచి దొరికింది, రక్తం వస్తుంది అనుకొని పీల్చుకుంటూ ఉంటుంది. ఎందుకంటే దాని రక్తమే దానికి గాయమైంది. అలాగే ధనకాంక్ష, శారీరక కాంక్ష, భోగాల కాంక్ష, వ్యసనాల కాంక్ష, ఈ కాంక్ష ఉన్నవాళ్ళు ఏదైనా వాగుడు కాంక్ష, ఇక్కడ వార్తలు అక్కడ, అక్కడ వార్తలు ఎక్కడ చెప్పేటువంటి విషయాసక్తి ఏదైనా కానివ్వండి, ఇటువంటి కాంక్షలు ఉన్న వాళ్ళందరూ కూడా తమకు తామే హాని చేసుకుంటున్నారు. తాగుబోతాడు, తాగి తాగి చచ్చిపోతాడు, తెలుసు, వాడికి తెలుసు. కానీ వ్యసనపరుడు అయిపోయాడు, ఆపలేడు. ఏంటది? మనోబలమే. మనోబలమే. చచ్చిపోతానని తెలిసినా తాగటం ఏంటండి? వ్యభిచారం తప్పు అని తెలుసు, చేయకూడదని తెలుసు, అందరికీ తెలుసు ఆ విషయం. కానీ మరి అదే వ్యభిచారం మన భార్య చేస్తుందంటే మనకు నచ్చదు, మన భర్త చేస్తాడంటే మనకు నచ్చదు, మన పిల్లలు చేస్తారంటే మనకు నచ్చదు. కానీ మనం చేస్తాం, మనం ఆపుకోలేం. అలా అన్ని రకాలు. ధనకాంక్ష, అంతులేని ధనకాంక్ష అసలు ప్రపంచం మొత్తానికి. చావనైనా చేస్తాడు కానీ, అన్ని దూరమైన వెళ్తారు కానీ ఆ డబ్బు పిచ్చి వదలరు. ఆ డబ్బు పిచ్చితో అలా ప్రయాణించి అంతమంది జీవితాలు పాడు చేసుకొని ఎన్నో అనారోగ్యాలకు లోనైపోయి గుండెపోటులు తెచ్చుకొని రకరకాలు, ఒక పోటు కాదు, గుండెపోటు, మెదడుపోటు, ఎక్కడ పడితే అక్కడ ఎన్ని పోట్లు వచ్చే అవకాశం ఉందో అన్ని పోట్లు అన్నీ తెచ్చుకుంటున్నాం. ఇలా నిరంతరం ఒత్తిళ్ళకి గురైపోతూ, స్ట్రెస్కి గురైపోతూ, ఇదంతా ఏంటి? మనో కోరిక. మరి దీనికి ఏమీ చెప్పట్లేదా? లోపల ఇలా చెప్పే విభాగం లేదా? ఇది తప్పు, రైట్ అని అంటే అదే బుద్ధి చెబుతుంది. కానీ మనోబలం ఎక్కువైపోయింది. తాగుబోతోడికి ఇప్పుడు బుద్ధి కర్మానుసరణే, తాగుడిని అనుసరించి వెళ్ళిపోతుంది. అది కూడా నేనేం చేయని చెప్పాను, ఆడినడో చెప్పడం వరకు నా ధర్మం. కానీ ఆడు మనసుతో తయారు చేసుకున్నాడు. మనసు ఎక్కడి నుంచి తయారైంది? శరీరముతో మనం అనుభవించినటువంటి ప్రాపంచిక విషయ అనుభవాలు, ఆ భోగాలు, సుఖాలు, ఆ పంచేంద్రియ అనుభవాలు ఏమున్నాయో, శరీరం పొందిన అనుభవాలు ఏమున్నాయో అది పదే 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 నెమరేసుకుంటూ కావాలనిపిస్తుంది. ఏమి లేదు,
మంచిని కూడా ఇలాగే నెమరేసుకోవాలి. ఇంతకే ఇప్పుడు మననాత్ త్రాయితే ఇది మంత్ర అన్నారు. మంత్రము అంటే ఏంటో తెలుసా? మననము, పదే పదే మననము చేయటము చేత ఏది నిన్ను తరింపజేస్తుందో అంటే సద్బుద్ధిలో పెట్టి, సన్మార్గంలో పెట్టి, నిన్ను మంచివాడిని చేసి, మంచిదాన్ని చేసి, మంచి మార్గంలో నడిపి, నువ్వు అనంత ఆత్మశక్తివి, నువ్వు శక్తి స్వరూపానివి, నువ్వు తప్పులు చెయ్యవు, తప్పులు చేయకూడదు, నువ్వు మంచిదానివి, నువ్వు మంచివాడివి అని సన్మార్గంలో నడిపి, నీ మరణము లోపల నిన్ను సన్మార్గంలో నడుపుతూ నువ్వు అనంత ఆత్మ ఎరుకను నీకు కలిగించి అనంతాత్మశక్తివి అనే అనుభవాన్ని నీకు అందింపజేసే మార్గాన్ని అందించి నిన్ను తరింపజేస్తుంది. అది తరింపజేయడం అంటే నీకు దుఃఖరాహిత్య స్థితిలో నిన్ను నడిపిస్తుంది. అది మననం చేస్తే పదే పదే. దాన్ని మంత్రం అన్నారు. అది మంత్రం అంటే మంత్రం ఏమిస్తారు? ఒక దైవనామమో ఏదో తీసుకుంటాం. ఏ మార్గంలో ఉన్నవాళ్ళు దాన్ని తీసుకుంటారు. ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి కొన్ని రకాల మంత్రాలు ఉంటాయి, భక్తిపరమైన మార్గంలో ఉన్న వాళ్ళకి కొన్ని రకాల మంత్రాలు ఉంటాయి. ఇలా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు. కానీ మంత్రాలన్నీ కూడా నిన్ను తరింపజేస్తాయి. తరింపజేయడం అంటే బతుకున్నన్నాళ్ళు నువ్వు సుఖంగా హాయిగా జీవితాన్ని గడుపుతావు. శరీరాన్ని వదిలేటప్పుడు కూడా హాయిగా చక్కగా వదులుతావు. ఎక్కడ నీకు ఇబ్బంది ఉండదు. ఇబ్బంది లేని జీవితమే తరింపు. ఇంకా కుదిరితే మోక్షాన్ని పొందుతావు. అదే తరింపు. కానీ సేమ్ ప్రాసెస్సే మళ్ళీ జరిగేది మననమే. తరింపజేసేది మంత్రం, కానీ నశింపజేసేది, శిథిలించేసేది వ్యసనం. అంతే, ఏం లేదు. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేయటం చేత, పదే పదే మననం చేయటం చేత తరింపజేసేది మంత్రము. పదే పదే మననం చేయటం చేత నశింపజేసేది, శిథిలం చేసేది, నన్ను నాశనం చేసేది వ్యసనం. అదే మనసు. మనసు లక్షణం అది. మనసు ఎలా ఏర్పడుతుంది? మనసు అనేది మనిషిలో అసలు ఎలా ఏర్పడింది ఉందా అంటే, మనసు అనేది మనిషిలో మనిషి చేసినటువంటి ప్రాపంచిక విషయాల సంయోగము చేత ఏర్పడింది. ఇంద్రియ సుఖాలు అంతే. కంటితో చూసావు, చూసినవి లోపలికి వచ్చినాయి. చెవితో విన్నావు, లోపలికి వచ్చినాయి. ముక్కుతో వాసన చూసావు, లోపలికి వచ్చినాయి. నాలుగుతో రుచులు చూసావు, లోపలికి వచ్చినాయి. చర్మంతో స్పర్శలు అనుభవించావు, లోపలికి వచ్చినాయి. స్త్రీ పురుష శారీరక సుఖాలు అనుభవించావు, లోపలికి వచ్చినాయి. మాట్లాడావు, విన్నావు, అన్నీ లోపలికి వచ్చినాయి. అలా నువ్వు ఏం చేసినా అవన్నీ లోపలికి వచ్చినాయి. గ్రహింపబడినాయి, ఇంద్రియముల ద్వారా గ్రహింపబడినాయి. గ్రహింపబడినవి అన్నీ ఎక్కడున్నాయి? లోపల ప్రింట్ అయినాయి. అందుకే జ్ఞాపకాలు ఉన్నాయి మనకి. నేను పలానా, నాది పలానా, ఇది పలానా, అది పలానా అన్నీ గుర్తున్నాయి మనకి. గుర్తులేకపోతే జీవితం కుదరదుగా. అందుకని మనసు చెడ్డది అంటే మనసు చెడ్డది కాదు, మనసు అనే వ్యవస్థ మంచిదే. కానీ దాంట్లో మనం భోగాలకు అలవాటు పడిపోయాం. మనసు అనేది అవసరమే. ఇప్పుడు పిన్నీసు గుర్తుండాలి కదా, అది మనసే. నా పేరు గుర్తుండాలి, నా ఇల్లు గుర్తుండాలి, నా ఊరు గుర్తుండాలి, మా నాన్న గుర్తుండాలి, మా అమ్మ గుర్తుండాలి, నా భార్య గుర్తుండాలి, నా పిల్లలు గుర్తుండాలి, అసలు డబ్బు గుర్తుండాలి, రూపాయి కాగితాలు గుర్తుండాలి, ఈ కాగితం ఎంత, ఈ కాగితం ఎంత అని తెలియాలి. అలా ప్రతి వస్తువు గుర్తుండాలి. గుర్తుండే ప్రతిదీ మనసే, లోపల ప్రింట్ అయ్యి గుర్తుంది అంతే. కానీ ఇందులో అధికంగా ఏది చేశామో అది వ్యసనము. ఇప్పుడు పిన్నీసు గుర్తుండటం వలన అన్నీ మిగిలిన సామాన్య వస్తువులు, ఇది రోడ్డు, ఇది ఇల్లు, ఇది కుక్క, ఇది పిల్లి, ఇది నక్క, ఇవి గుర్తుండడం వల్ల మనకు వచ్చిన ఇబ్బంది లేదే. మనకి ఏమి ఇబ్బంది వస్తుందంటే భోగములుగా పదే పదే దేన్ని మననం చేసుకుంటున్నావు. అందుకే మననం అనేది చెప్పాను. నువ్వు ఎక్కువ ఏది మననం చేసుకుంటున్నావో, అబ్బో నేను కాఫీ తాగిపోతే ఉండలేను, నేను కాఫీ 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 అంతే. కాఫీ అలవాటు అయిపోద్ది, టీ అలవాటు అయిపోద్ది, సిగరెట్ అలవాటు అయిపోద్ది, మందు అలవాటు అయిపోద్ది. అంటే గుర్తుని మననం చేసుకుంటావు. గుర్తు అవసరమే. అలా మననం చేసుకొని డబ్బు 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 డబ్బు, ఎంత డబ్బు వచ్చినా ఇంకా డబ్బు 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 దాసే దాసే దాసే, ఇంకా 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 డబ్బు 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 అంతే మననం. ఈ మననం ఏమైంది? తరింపజేయదు. ఎందుకని? ఎంత వచ్చినా సరిపోదుగా. ఎన్ని తిన్నా తృప్తి లేదు, ఎంత వచ్చినా సరిపోదు. ఇక్కడ మననం మనసు తప్పు కాదు, మనసులో మనం మననం చేసే విషయం ప్రాబ్లం. ఇప్పుడు మంత్రమైనా మననం చేయాలి అంటే, జ్ఞానమైనా మననం చేయాలంటే అది మనసులోనే జరుగుద్ది. అది కూడా మనసే. ఇప్పుడు దేవుడు అన్నాం అనుకోండి, దేవుడు అనేదాన్ని గుర్తుపడతలే మనం. గుర్తుపడుతున్నామంటే మనసులోనే ఉంది అది. ఆ జ్ఞాన బలం అంటే
మంచి విషయాలను మననం చేస్తే, ఒక మాటలో చెప్పాలంటే మంచిని మననం చేస్తే, జ్ఞానాన్ని మననం చేస్తే బుద్ధిబలం పెరుగుతుంది, అది నిన్ను ఆపుతుంది. అంటే బుద్ధి కలిగిన మనసు అవుద్ది. అంటే ఇన్ని శక్తులు విడివిడిగా లేవు, లోపల ఉన్నదంతా ఒకటే శక్తి, అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తిలో ప్రాణశక్తిలో మనం బయట చేసిన విషయాలన్నీ ప్రింట్ అవుతున్నాయి. ఆ ప్రింట్ అయినవన్నీ జ్ఞాపకాలుగా గుర్తులుగా ఉంటున్నాయి. మళ్ళీ తిరిగి మనం చేయాలి అన్నప్పుడు ఒక ఆలోచన పుట్టినప్పుడు ఆ ఆలోచన దేశకాల పరిస్థితులను బట్టి, మన శారీరక మానసిక స్థితిగతులను బట్టి, కుటుంబక స్థితిగతులను బట్టి మనం అనిపించినట్టు గుడ్డెద్దు చేలో పడినట్టు చేసేయకుండా మనిషిలో ఒక ప్రజ్ఞ పనిచేస్తుంది. ఆ ప్రజ్ఞ ఏంటి? మళ్ళీ మన ప్రాణశక్తి, మన ఆత్మశక్తి, ఒకే శక్తి అది. ఆ శక్తి చెబుతుంది ఇది తప్పు రైటు అని. ఎందుకంటే కోరుకున్నది అదే శక్తి, క్రియ చేసింది అదే శక్తి, లోపల ముద్రింప చేసుకుని జ్ఞాపకాలుగా ఉంచుకుంది అదే శక్తి. తిరిగి చేస్తున్నప్పుడు దేశకాల పరిస్థితులు అన్నీ గుర్తున్నాయి కనుక ఆ గుర్తున్న అన్ని విషయాలని బేరీజు వేసుకొని ఈ పని తప్పు, ఈ పని రైటు, చేయకూడదు అని చెబుతున్నది అదే శక్తి. కానీ నేను పదే పదే మననం చేసుకుని దాన్ని బలపరుచుకున్నాను. ఇది మనసు చెడ్డది కాదు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మానవునకు బంధమునకు గాని మోక్షమునకు గాని మనసే కారణం ఉండోయి, అది మహాత్ములు చెప్పారు. కాబట్టి మనసు చెడ్డది కాదు. మనసు అంటే ఏంటి? మొత్తం ప్రింట్ అయిన ప్రక్రియ, గుర్తున్న ప్రక్రియ, జ్ఞాపకాలు. ఇందులో ప్రమాదం ఏంటి అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననము చేయటము చేత, పదే పదే మననము చేయటం చేత, అంటే పదే పదే స్మరించుకోవటం చేత, పదే పదే గుర్తు చేసుకోవటం చేత, పదే పదే అనుకోవటం చేత, మననం అంటే మళ్ళీ అంతే ఏమి లేదు, పదే పదే భావించుకోవటం చేత ఏది మనని ఇబ్బంది లేని స్థితిలో, మంచి స్థితిలో జీవితం గడిపేలా, హాయిగా సంతృప్తిగా, ఎటువంటి ఒడిదుడుకులకి లోను కాకుండా జీవించేలా మనని నడిపిస్తుందో అది తరింపు. తరింపండి. అలా నడుస్తూ ఎటువంటి ఇబ్బంది లేని జీవితం గడుపుతూ, ఎవరికి ఇబ్బంది కలిగించని జీవితం గడుపుతూ వీలైతే మోక్షాన్ని పొందుతాను. అదే ఆత్మసాక్షాత్కారం, అదే తరింపు. సేమ్ ఇదే ప్రాసెస్లో దాన్ని అప్పుడు ఏమన్నారు? మంత్రము అని పేరు పెట్టారు దానికి. అంటే మంత్రానికి అర్థం ఇచ్చారు. మంత్రము అన్నప్పుడు ఎందుకు అలా పేరు పెట్టవలసి వచ్చిందంటే మననాత్ త్రాయితే ఇది మంత్ర. మంత్రము అనే విధానం ఏంటి అంటే మహాత్ములు ఊరికనే మనిషి యొక్క మనస్సుకి ఉన్న లక్షణాన్ని గమనించి, అది చంచల స్వభావమైనటువంటి మనసు కనుక నిరంతరం చెలిస్తూ కదులుతూ ఉంటుంది కనుక దానిని సరైన దిశలో కదిపితే, మంచి దిశలో కదిపితే, జ్ఞానవంతమైన దిశలో కదిపితే, దానికి మంచిని అందించి కదిపితే అది మనిషిని మంచిగా ఉంచుతుంది అనేటువంటి ఉద్దేశంతో నిరంతరం కదిలే మనసుకి ఇదిగో నాయన దీని నువ్వు ఇలా కదుపు, ఇదిగో ఈ రాముడు పేరుతో రామ మంత్రంతో కలుపు, ఈ కృష్ణ మంత్రంతో కదుపు, లేదా ఆత్మజ్ఞాన సంబంధిత ఇదిగో ఈ మంత్రంతో కదుపు అని ఒక విధానాన్ని తయారు చేశారు. మనోలక్షణాన్ని గ్రహించినటువంటి మేధావులైనటువంటి మహాజ్ఞానులైనటువంటి మహాత్ములు. అంటే మనిషి యొక్క శరీర పనితీరును గమనించారు. అప్పుడేమైంది? అది కూడా మనసే అయితే మంచిగా కదిపిన ప్రతిసారి దానికి బుద్ధికి బలం పెరుగుతుంది. అంటే తప్పు చెయ్యొద్దు, చెయ్యి, తప్పు రైట్ చెప్పినప్పుడు తప్పులు చేయలేక బుద్ధి బలం పెరిగినప్పుడు మనోబలం తక్కువ ఉంది, బుద్ధి బలం ఎక్కువ ఉంది. ఎందుకని? జ్ఞానం అంతా మంచి అంతా బుద్ధి బలం పెంచుద్ది. బుద్ధి ఏంటి? ప్యూర్ కాన్షియస్నెస్, అంటే శరీరముతో కలవనటువంటి, శరీర ఇంద్రియ భోగములతో సంబంధము లేనటువంటి స్వచ్ఛమైన ప్రాణశక్తి, స్వచ్ఛమైన ఆత్మశక్తి. మనసేంటి? శరీరంతో కలిసినటువంటి విషయాల భోగాలను అనుభవించినటువంటి మొత్తం జ్ఞాపకాలు మనసుగా ఉన్నాయి. మనసు కూడా చెడ్డది కాదు. ఎందుకని? జీవితం మనుగడ సాగాలి అంటే అన్ని గుర్తుండాలి మనకు. కానీ ఇక్కడ ప్రమాదం ఏంటంటే మళ్ళీ మననాత్, ఏది మననం చేస్తే తరింపజేస్తుందో అది బుద్ధి, బుద్ధి బలంగా మారింది. ఏది మననం చేస్తే నాశనం చేస్తుందో, ఏది మననం చేస్తే మనని పాడు చేస్తుందో, ఏది మననం చేస్తే మనకి హాని జరుగుతుందో అది మనోబలంగా చెప్పుకుంటున్నాం అంతే. అంటే అది మనసులోనే ఉందిగా కోరిక.
ఇప్పుడు బయటకు వెళ్ళి తాగాను, ఆ తాగుడు మొత్తంలో శరీరం అంతా పట్టేసింది. ఇప్పుడు అదేంటి, దేనికి సంబంధించింది? శరీర సంబంధిత విషయం మనసులో ఉంది. కాబట్టి ఇప్పుడు బలం దేనికి పెరుగుతుంది? మళ్ళీ తాగాలనిపించింది. బలం దేనికి పెరిగింది? మనసుకు పెరిగింది. అంటే మనసులో ఉంది ఆ భోగకాంక్ష. అలా కాఫీ తాగాను, మళ్ళీ కాఫీ తాగాలనిపించింది, మళ్ళీ తాగాను. మళ్ళీ తాగినప్పుడు ఇప్పుడు బలం దేనికి పెరిగింది? మనసుకు పెరిగింది. మనసులో ఆల్రెడీ కాఫీ ఉంది. అలా రోజు 100 సార్లు, 1000 సార్లు, 1000 రోజులు, 1,00,000 రోజులు అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా కాఫీని ప్రాణం పోతుంది, నువ్వు కాఫీ మానేయమన్నా కూడా, డాక్టర్ చెప్పినా కూడా కొంచెం తాగకూడదా, వాసన చూడకూడదా అని అడుగుతూ ఉంటాడు. లేదు, కొంతమంది చస్తే చచ్చాములే, కాఫీ తాగకుండా మేము ఉండలేమని కాఫీ తాగుతూ ఉంటాడు. నాకు చాలామంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? కాఫీ తాగిపోతే మాకు మోషన్ అవ్వదండి, టీ తాగిపోతే మాకు మోషన్ అవ్వదండి, సిగరెట్ తాగపోతే మాకు మోషన్ అవ్వదండి, నీళ్లు తాగపోతే పొద్దున్నే మాకు మోషన్ అవ్వదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలవాటు చేసుకున్నాం అంతే, అలవాటు అంతే. ఒకవేళ నేను చేసుకున్న అలాంటి అలవాట్లు నాకు ఉన్నాయి, నా శరీరానికి కొన్ని విషయం చెబుతున్నా అలవాటు. లేకపోతే నేను అసలు చెప్పలేనుగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చెబుతున్నాడు అంటే వాడికి ఎంతో కొంత వాటిల్లో అనుభవం ఉండాలి. అయితే అన్ని దుర్వ్యసనాలు అనుభవం ఉండక్కర్లేదు, కొన్ని ఉంటే కొన్ని ఉదాహరణ పక్కన వాళ్ళని చూసి చెప్పచ్చు. విషయంగా చెబుతున్నా. ఇలా మనోబలం పెరుగుతూ ఉంటుంది. మననాత్ ఇక్కడ అక్కడ జ్ఞాన బలం పెరిగి బుద్ధి బలం పెరిగేదేమో త్రాయితే, తరింపజేసేది. ఇక్కడ మననము నశింపజేసేది, నాశనం చేసేది, పాడు చేసేది. ఈ పాడు చేసి నాశనం చేసే సంబంధిత విషయం దేనికి సంబంధించింది ఉంటుందంటే ఇంద్రియ భోగమే ఉంటుంది అంతే. ఇప్పుడు ధనకాంక్ష ఉంది దేనికండి? శరీరం కోసమే. ధనం ఏంటండి? బయట డబ్బులు, బయట ఆస్తులు, బయట సంపదలు. అది ఎక్కడుంది? అంతా బయటే ఉంటుంది. మరి అది ఎందుకండి? దానివల్ల నాకు భోగాలు వస్తాయి. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటా, ఏసీలు పెట్టుకుంటా, పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతా, లగ్జరీస్గా తిరుగుతా, నా ఇష్టం వచ్చిన సుఖాలన్నీ డబ్బుతో ప్రపంచంలో దొరుకుతాయి. భోగం, అన్ని రకాల సుఖాలు అనుభవించు. తాగుతా, వ్యభిచారం చేస్తా, పేకాటలాడతా, నాకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటా, విలాసవంతమైన జీవితం జీవిస్తా. డబ్బు, భోగం, డబ్బు వలన వస్తుంది. మరి దానికి ఏం చేయాలండి? డబ్బు ఊరికనే వస్తుందండి? మీకు రాదండి. మరి ఎలా వస్తుంది? రకరకాల వ్యాపారాలు చేస్తా, మోసాలు చేస్తా, కుట్రలు చేస్తా, కుతంత్రాలు చేస్తా, దొంగతనాలు చేస్తా, ఎత్తుకుపోతా, ఏదో ఒకటి చేస్తా. నాకు ఏది కుదిరితే అది చేస్తా. నాకు కుదరాలిగా. మంచిగా కుదిరితే మంచిగా చేస్తా, చెడ్డగా అయితే చెడ్డగా చేస్తా. మొత్తానికి దాన్ని అయితే వదలను, ఎందుకంటే దానివల్ల నాకు అన్ని భోగాలు వస్తాయి కనుక. మరి నీ శరీరం పాడైపోతుంది కదండి. ఒకవేళ మీరు తప్పులు చేస్తే మళ్ళీ దొరికితే వాటికి శిక్షలు ఉంటాయి కదండి. పర్వాలా, నాకేం ప్రాబ్లం లేదు, డబ్బే ముఖ్యం. శిక్షల గురించి నాకు భయం లేదు అసలు. ఇప్పుడు నేను ఆలోచించట్లే. ఎందుకని? బుద్ధిని తొక్కేశా. బుద్ధి కర్మానుసరణ అంటే ఇది. మనసు ఎప్పుడైతే ఇదే చేయాలి, బుద్ధి చెప్పింది వద్దు 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 అని, తప్పు ఒప్పు బుద్ధి చెప్పింది, కానీ నేను మనసునే పట్టుకెళ్తా, నేను దాన్నే మననం చేస్తున్నా, డబ్బునే మననం చేస్తున్నా. మననం చేసిన దానికి బలం పెరుగుతుంది. నేను మందును తాగుడినే మననం చేస్తున్నా, నేను కాఫీనే మననం చేస్తున్నా, నేను వ్యభిచారాన్నే మననం చేస్తున్నా, నేను పేకాటనే మననం చేస్తున్నా. అప్పుడు ఏమైంది? నాకు వాటి బలమే పెరుగుతుంది. కాబట్టి నాలో ఉన్న బుద్ధి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పింది వింటలేదు, ఆ బలం మనోబలం ఎక్కువ ఉంది. అందుకని బుద్ధి కూడా మరి ఒకే శక్తికి అది. ఇంతకీ అది బుద్ధి కర్మానుసరణే, అంటే కర్మను అనుసరించి బుద్ధి పనిచేస్తుంది, వెళ్తుంది అంటానికి కారణం ఏంటంటే బుద్ధికి తెలియక కాదు, బుద్ధి చెబుతుంది తప్పు రైట్ లోపల, కానీ మొత్తం ఒకటే శక్తి అది. అంటే ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు కరెంట్ ఉంది, బల్బులో, మన ఇంట్లో బల్బులోకి వచ్చి కరెంటు వెలిగింది, అది వెలుతురైంది. మన ఇంట్లో ఫ్యాన్లోకి వచ్చి తిరిగింది, గాలి వచ్చింది. ఏసీలోకి వెళ్ళింది, చల్లబరిచింది. హీటర్లోకి వెళ్ళింది, వేడెక్కించింది. కంప్యూటర్లోకి వచ్చింది, కంప్యూటర్ను బంద్ చేయించింది. అలా కరెంటుతో ఎన్ని వినియోగ వస్తువులు విరుద్ధమైనవి మన ఇంట్లో పనిచేస్తున్నాయి చూడండి. మిక్సీల్లోకి వెళ్ళింది, పిండిలు రుబ్బేసింది, చట్నీలు కొట్టేసింది. పిండి రుబ్బే మిషన్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, కరెంటు మీద కొన్ని వందల వేల పరికరాలు ఉన్నాయి. టీవీలు చూస్తున్నాం, చక్కగా సినిమాలు చూపించేస్తుంది, రకరకాలు చూపించేస్తుంది, సోషల్ మీడియాలు చూపించేస్తుంది. కానీ కరెంటు ఒక్కటే, పనితీరులు వేరు వేరు. అలాగే మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఒక్కటే. ఆ ఆత్మశక్తి శరీర సంయోగము చేత, ఇంద్రియ సంయోగము చేత మనసుగా మారింది. అంటే
ఇంద్రియ సంయోగము జరిగి ఇంద్రియాలు వెళ్ళి ప్రపంచంలో వస్తు సంయోగము, విషయ సంయోగము, ప్రపంచంతో సంయోగం జరిగినప్పుడు ఆ అనుభూతుల్ని, అనుభవాలని లోపల గుర్తుంచుకొని మనసుగా మారింది. అంటే ఏంటి? ఇప్పుడు ప్రాణశక్తిలో ఆత్మశక్తిలో, ఆత్మశక్తి అన్న ప్రాణశక్తి అన్న ఒకటే, మనం చేసిన విషయాలు జ్ఞాపకాలుగా ముద్రింపబడింది మనసు. అందులో పదే పదే మననం చేయబడినవి ఏవైతే మంత్రములు పదే పదే మననం చేస్తే తరింపజేస్తాయో అలా పదే పదే మననం చేయబడినవి మనోబలంగా, ఊరికే మనం చెప్పుకుంటున్నాం కానీ ఆ విషయపరంగా ఆ విషయానికే మనోబలం. ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, డబ్బు పిచ్చికే మనోబలం, మిగిలినట్టుగా ఉండదు. మళ్ళీ మిగిలిన మామూలుగానే ఉంది మనసు. అంటే మనం దేన్ని బాగా మననం చేశామో అక్కడ దానికి బలం పెరిగింది, అది నాశనం చేసింది. అందుకే ఏం చెప్పారు? మనసు చెడ్డది కాదు, బుద్ధి చెడ్డది కాదు, మననం ఏది చేస్తున్నావు అనే విషయం. మననము చెడ్డది కాదు. పదే పదే నువ్వేం చేస్తున్నావో అది నీ స్వభావం అయిపోద్ది, అది నీ గుణం అయిపోద్ది, అది నీ అలవాటు అయిపోద్ది, అదే నువ్వు అయిపోతావు, నువ్వు నశించిపోతావు అన్న ఆ పని చేస్తూనే ఉంటావు, ఆ పని చేస్తూనే ఉంటావు. అందుకని ఇక్కడ అసలు నువ్వు మననం చేసే విషయంలోనే ఉందంతా. మరి ఇది ఏకశక్తి కదా, కరెంట్ లాగా. ఇప్పుడు ప్రాణశక్తి అన్న అదే, ఆత్మశక్తి అన్న అదే. అది ఇప్పుడు మనసుగా విషయాలను పోగేసుకుంది. మనసులో మనం పదే పదే మననం చేసిన విషయాలు ఉన్నాయి. వ్యసనాలు, కాఫీలు, టీలు, తాగుడు, వ్యభిచారం, అన్ని చెడు గుణాలు అనుకోండి. చెడు గుణాలు పెరగటం అంటేనే పదే పదే మననం చేయడం సార్, లేకపోతే పెరగవు చెడు గుణాలు. అసలు చెడు గుణాలు అంటే అర్థం ఏంటో తెలుసా? బాగా మననం చేసినవి, ఎక్కువ మననం చేసినవి చెడు గుణాలు, చెడు స్వభావం అయింది. ఇప్పుడు అందరికీ రోడ్లు తెలుసు, అందరికీ చెట్లు తెలుసు, అందరికీ జంతువులు తెలుసు, అందరికీ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు అన్నీ తెలుసు. అవన్నీ మనసులోనే ఉన్నాయి, అవే వ్యసనాలు కాదే. అందరికీ కామన్ విషయాలన్నీ తెలుసు, వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ ఇళ్ళు తెలుసు, వాళ్ళ అమ్మా నాన్న తెలుసు, అన్నీ తెలుసు, అవి కూడా మనసులోనే ఉన్నాయి. తెలిసిందంతా మనసేనండి, తెలిసినదంతా మనసే. నీకు తెలియంది అసలు నీ మనసులో ఉండే అవకాశమే లేదు. నీ మనసులో లేని దాన్ని నువ్వు ఊహించుకోవటం, భావించుకోవటం, చేయటం కుదరదు, అసలు కుదరదు. మీరు ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు అన్నీ తెలిసినవే చేయగలరు, మీరు తెలియనివి అసలు భావనలో కూడా ఊహించుకోలేరు, చేయలేరు. అంటే ఇప్పుడు మీకు జాంపండు తెలుసు, తినగలరు, తినొచ్చని కూడా తెలుసు. ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో ఒక జిగిబిగి పండు ఉంది, మీకు అది విన్నారా? అసలు ఎప్పుడైనా చూసారా? ఆఫ్రికా అడవుల్లో మాత్రమే దొరుకుద్ది ఆ జిగిబిగి పండు. అది మంచిదో చెడ్డదో నేను చెప్పను, ఎవరో చెప్పరు. అసలు ఆ పండు ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఆ జిగిబిగి పండు తెచ్చి మీ ముందు పెట్టారు. ఇప్పుడు మీరు దాన్ని గుర్తించగలరా, తినగలరా, పారేస్తారా, ఏం చేస్తారు? అసలు మీకు తెలియదు కదా దాని గురించి. అసలు కనీసం దాన్ని భావన చేయగలరా? యాపిల్ని భావన చేయగలం, ఎదురుగా లేకపోయినా తెలుసు కాబట్టి. జాంపండు భావన చేయగలం, తెలుసు కాబట్టి. మనం ఏదైనా తెలిసిందే భావన చేయగలం, తెలియని భావన చేయలేం. జిగిబిగి పండుని భావన చేయగలరా? చేయలేరు. ఎందుకో తెలిసి అది మీ మనసులో లేదు. మనసులో ఉండాలి అంటే మీరు బయట దాన్ని చూసి ఉండాలి, గ్రహించి ఉండాలి, ఏదో ఒక విధంగా పంచేంద్రియాల ద్వారా. ఒకవేళ తినుంటే దాని రుచి కూడా ఉంటుంది మీ లోపల, అప్పుడు భావన చేయగలుగుతారు ఇది ఎలా ఉంటుంది అని. ఓ మామిడి పండుని భావన చేయగలరు, పండుగాను భావన చేయగలరు, రుచిగాను భావన చేయగలరు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఏది చెడ్డది లేదు మనలో, కానీ అది ఓ ఏకశక్తి పనిచేసి అనేక విధానాలు అవి. అది ప్రాణశక్తిగా శరీరాన్ని నిలిపించింది, అది అనంత ఆత్మశక్తిగా సృష్టికి కారణమైంది, అసలు మన శరీరానికి కారణమైంది. ముందు మొట్టమొదట సర్వవ్యాపక అనంత ఆత్మశక్తిగా, విశ్వశక్తిగా, మొత్తం సృష్టి శక్తిగా సృష్టికి కారణమైంది, విశ్వానికి కారణమైంది, అందులో ఉన్న అన్నిటికీ కారణభూతమైంది అదే. అందులో మనం ఒకడు, మనలో ఉన్న ప్రాణశక్తి అదే, ప్యూర్గా ప్రాణశక్తిగా ఈ శరీరాన్ని బ్రతికిస్తున్నది. అదే ప్రాణశక్తి ఈ శరీర కదలికలన్నింటినీ గుర్తుపెట్టుకొని మనసుగా మారింది. మనసులోంచి ఆలోచనలు కదిలి ఒక పని చేయాలన్నప్పుడు అదే ప్రాణశక్తి ఆ పని చేయొచ్చా, చేయకూడదా, తప్పా, రైటా విశ్లేషణ చెబుతుంది. నేను విశ్లేషణ మాత్రమే చెబుతున్నాను, నీ ఇష్టం, నువ్వు చేసుకుంటే చేసుకో, వద్దంటే వద్దు, అది నీ ఇష్టం, వదిలేసాను, విశ్లేషణ చెప్పాను. విశ్లేషణ చెప్పినాక ఒక మనిషి
ఇప్పుడు సపోజ్ అక్కడ ముళ్ళు ఉంది, చూశాడు, కాలు వేస్తే ముళ్ళు గుచ్చుకుంటుంది, కాలుకు నొప్పి వస్తుంది అని తెలిసింది, వేస్తాడా? వేయడు. అప్పుడు బుద్ధి పనిచేసింది బాగా. కానీ ఒక తాగుబోతాడు అన్నాడు, తాగితే చచ్చిపోతావని చెప్పాడు డాక్టర్, కానీ తాగుతాడు. అప్పుడు బుద్ధి చెప్పలేదా తాగకూడదు చచ్చిపోతావు అని తెలుసు, కానీ మనోబలం ఎక్కువ ఉంది. ఎందుకని? మననము చేశాడు దాన్ని పదే పదే. అనేక సార్లు తాగాడు, 100 సార్లు తాగాడు, 1000 సార్లు తాగాడు. తాగపోతే ఉండలేను అనుకుంటున్నాడు, ఆ మత్తుకు అలవాటు అయిపోయాడు. ఆ మత్తు నాకు కావాలనుకుంటున్నాడు, చచ్చిపోయినా సరే ఆ మత్తులోనే ఉండి చచ్చిపోవాలనుకుంటున్నాడు. అది మననము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది. అందుకని ఇప్పుడు ఆ మననము ఎక్కువైపోయిన విషయాలు ఏమున్నాయో బుద్ధి చెప్పినా కూడా ఆ వైపే వెళ్ళిపోద్ది ఆ శక్తి. ఏ శక్తి అది? ఇప్పుడు అది మనోశక్తే. మనసు చెడ్డదా? కాదు, మనసు మంచిదే. మిగిలిన విషయాల్లో మనసు, మిగిలిన అన్ని విషయాలు చెట్టు పుట్ట చేమ గుర్తుపెట్టుకున్నది కూడా అదే కదా. నువ్వు మననము చేసి ఒక ప్రత్యేకమైన విషయాన్ని అధికంగా నీ లోపల పెట్టుకున్నావు. అది ఒక విషయాన్ని అధికంగా నీ లోపల పెట్టుకోవడం. ఒక టీని 1,00,000 సార్లు తాగావు, అందుకని టీ మానలేకపోతున్నావు. ఒక కాఫీని 1,00,000 సార్లు తాగావు, అందుకని మానలేకపోతున్నావు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు తాగితే నువ్వే మానేస్తావు. అలా ఏ విషయాన్నైనా అధికంగా మననం చేయటం చేత, పదే పదే దాన్ని చేయటం చేత అది నీ స్వభావంగా గుణంగా మారిపోయి అది నువ్వే అయిపోయి నువ్వు నశించిపోయినా కూడా దాన్ని వదలలేకపోతున్నావు. అలా నువ్వు నశించిపోయినా నువ్వు దాన్ని వదలలేనటువంటి గుణం మనసుకు ఏదుందో అదే బంధము. మన ఏవ మనుష్యానాం కారణం బంధ, అదే బంధం. దాన్ని నువ్వు వదలలేవు, ఇక అది నేను చంపేస్తుంది, అంతే శిథిలమైపోతుంది. ఏది పదే పదే మననం చేయటం చేత నిన్ను హాయిగా ఉంచుద్దో, సుఖంగా ఉంచుద్దో, ఏ బంధాలకి లోను కాకుండా, దుఃఖాలకు లోను కాకుండా, బంధాలకు లోను కాకుండా అంటే ఏంటి? బంధాలు ఉంటాయి, కుటుంబం అన్నీ ఉంటాయి, హాయిగా ఉంటావు, ధర్మంగా ఉంటావు, సుఖంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. అలా హాయిగా జీవితం ధర్మపరంగా చక్కగా సాగిపోతూ ఉంటుంది. ఎంత అవసరమో అంతే చేస్తావు. అసలు చెడుకి వెళ్ళనే వెళ్ళవు, మంచిలో జీవిస్తావు. అన్నింటిలోనూ మంచిగా జీవించేవాడికి ఇబ్బంది ఏముంది? అసలు ఇబ్బందే లేదుగా. అలా నిన్ను ఏది తీసుకెళ్తుందో అది తరింపు. రెండు ఒకటే, కానీ నువ్వు ఎంచుకున్న విషయాల్లో తేడా ఉంది. నువ్వు ఎంచుకున్న విషయమే ఇక్కడ ప్రాబ్లం. అందుకని బుద్ధి అనే విచక్షణ జ్ఞానము చెప్పినా కూడా మనోబలం అధికమైనటువంటి, అంటే పదే పదే మనోబలం అంటే మొత్తం మనసు కాదండి. ఆ విషయం పట్ల మీరు చూడండి, ఎంత దుర్మార్గులు ఎంత చెడ్డవాళ్ళైనా మిగిలిన విషయాల్లో మామూలుగానే ఉంటారు. ఆ విషయాల పట్ల ఇప్పుడు డబ్బు పిచ్చి ఉన్నాడు, మిగిలిన విషయాల్లో మామూలుగానే ఉంటాడు, కానీ డబ్బు పిచ్చికాడ మాత్రం ఇంక పిచ్చే. అలా పేకాటోడు, తాగుబోతాడు, కొన్ని అందరికీ సమస్త వ్యసనాలు ఉండవు, కొన్ని వ్యసనాలు ఉంటాయండి. ఏదో అది పదే పదే చేసుకుంటారండి. కొంతమందికి తిండి పిచ్చి ఉంటుంది, కొంతమందికి వాగుడు పిచ్చి ఉంటుంది, మంచోళ్ళనే కనపడతారు. కొంతమందికి ఎక్కడ విషయాలు అక్కడ చెప్పే పిచ్చి ఉంటుంది. ఏముండదు, శుభ్రంగా ఉంటారు, చక్కగా మాట్లాడతారు మనతో. మళ్ళీ అన్నీ తీసుకెళ్ళి ఎక్కడో చెబుతారు, వాళ్ళవన్నీ తీసుకెళ్ళి వీళ్ళకి చెబుతారు, వీళ్ళవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి చెబుతారు. అదో పిచ్చి అలా ఎక్కించుకున్నారండి. కొంతమందికి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుంది, 10 రూపాయలు సంపాదిస్తారు, 100 రూపాయలు 1000 రూపాయలు కబుర్లు చెబుతారు. మేము మా స్టేటస్ అంతే అని చెబుతూ ఉంటారు. ఎందుకలా చెబుతారో తెలియదు, ఊరిని అలా ఎక్కించుకున్నారు. అదొక రకమైన పిచ్చి, రకరకాల పిచ్చిలు ఎక్కించుకుంటారు. అయితే ఈ పిచ్చి అనేది ఏంటో తెలుసా? పదే పదే చేయటం, పదే పదే మననం చేయటం, పదే పదే ఆ పనిని చేయటం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనసు చెడ్డది కాదు, బుద్ధి చెడ్డది కాదు, అన్నీ ఒకే శక్తి. అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అదే బుద్ధిగా పనిచేస్తున్నప్పుడు, బుద్ధిగా ఉన్నప్పుడు అది మలినములు లేని స్వచ్ఛమైంది బుద్ధి అంటే. విశ్లేషణ చెప్పి ఊరుకుంటుంది. మనసు అన్నప్పుడు విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకుంది. వ్యసనము అన్నప్పుడు పదే పదే చేసినటువంటి విషయములు మనసులో ఉండి అవి కోరికలుగా నేను అవి చేయిపోతే ఉండలేను, అవి ఆలోచించకపోతే ఉండలేను. ఇప్పుడు నా కొడుకు నా కొడుకు, నా కొడుకు, నా కూతురు నా కూతురు, నా కూతురు, నా భర్త నా భర్త, నా భర్త, నా భార్య నా భార్య, నా భార్య, నా ఇల్లు నా ఇల్లు, నా ఇల్లు, నా డబ్బు నా డబ్బు, నా డబ్బు. పోనీ మామూలు వాళ్ళైనా సరే వ్యసనాలు అక్కర్లా. అమ్మో మా వాళ్ళు నిరంతరం ఊరికి ఏమన్నా అయిపోద్దేమో అని కంగారు పడిపోయి స్ట్రెస్లకి, ఒత్తిళ్ళకి గురైపోయి రకరకాలు అయిపోతుంటారు. మామూలు జీవితమే, ఏమీ అవ్వదు అసలు. ప్రతి చిన్నదానికి అలసడికి లోనవుతారు. కారణం ఏంటంటే ఎక్కువ భావించేసుకుంటున్నావు.
మొత్తం సృష్టిలో చేమ దోమ అన్నీ అలాంటివి, మనం కూడా అలాంటివే. చచ్చే టైం వస్తే ఎవడ ఆపలేడు. పోనీ వాళ్ళకైతే రేపు అసలు ఆయువు తప్పదుగా, ఆయువు మూడిపోద్ది ఎవరికైనా. జాతస్య మరణం ధ్రువం. కాదు, మననం ఎక్కువ చేసావు, ఎక్కువ చేయటం చేత నీకు అలా అయిపోతుంది. అది నువ్వే తయారు చేసుకున్నావు. మరి బుద్ధి చెప్పలేదా? చెప్పింది అందరి పిల్లలు నీ పిల్లలు లాంటి వాళ్ళేనమ్మా, అందరి మొగుళ్ళు నీ మొగుళ్ళు లాంటి వాళ్ళు, అందరి పిల్లలు నీ పిల్లలు లాంటి వాళ్ళు, అందరి కుటుంబాలు నీ కుటుంబాలు లాంటి, అందరి మనుషులు నీ లాంటి వాళ్ళే. ఎందుకు అంత బుర్రపాటు చేసుకుంటావు? నీ వరకు నువ్వేం చేయగలవు అలా బతకమని బుద్ధి చెబుతుంది. కానీ బుద్ధి చెప్పినా కానండి నేను ఉండలేకపోతున్నానండి. నాకే బోల్డ్ మంది ప్రశ్నలు పెడతా ఉంటారు. తప్పు కాదు, నేను ఎవరిని దీన్ని తప్పు అంటలా, అసలు మనిషి లక్షణం అంతే. నాకు కూడా అలాంటివి ఉంటాయి. అందుకని జ్ఞానబలం పెంచుకోమని ఆధ్యాత్మికతని అలవాటు చేశారు మహాత్ములు. అది ఆధ్యాత్మికతను తెచ్చింది ఏంటి అంటే, అన్ని చర్యలు నీలోనే ఉన్నాయి. మంచికెళ్ళే చెడుకెళ్ళే రెండు చర్యలు నీలోనే ఉన్నాయి. రెండు చర్యలకి ఉపయోగించబడే శక్తి ఒకే శక్తి. రెండు చర్యలకి ఉపయోగించబడే శక్తి ఏది ఉందో అది ఒకే శక్తి, ఏకశక్తి. ఆ ఏకశక్తిని నువ్వు పదే పదే మననం చేసి బుద్ధిశక్తిగా బలం పెంచుకున్నావా, పదే పదే మననం చేసి మనోశక్తిగా బలం పెంచుకున్నావా? మొత్తం మనసుకు బలం పెరగదు నువ్వు ఎంచుకున్న విషయాలకే. కొడుకు పట్ల పెంచుకున్నావు అనుకో, ఆ ఒక్క విషయానికి పిచ్చెక్కిపోద్ది నీకు. భార్య పట్ల పెంచుకున్నావు అనుకో, ఆ ఒక్క విషయానికి పిచ్చెక్కిపోద్ది నీకు. భర్త పట్ల పెంచుకున్నావు అనుకో, ఆ ఒక్క విషయానికి పిచ్చెక్కిపోద్ది నీకు. కూతురు పట్ల పెంచుకున్నావు అనుకో, ఆ ఒక్క విషయానికి పిచ్చెక్కిపోద్ది నీకు. మిగిలిన పిచ్చెక్కించవు నీకు. చూసుకోండి ఎవరైనా. అందుకని మొత్తం మనసు తప్పు కాదు. మన ఏవ మనుష్యానాం కారణం బంధః. బంధములకు కారణము మనస్సే. అది నేను దుఃఖపెడతానే ఉంటుంది. ఎందుకని? అది నువ్వే తయారు చేసుకున్నావు. మనసులోని కొన్ని విషయాలే, మొత్తం మనసు కాదు, కొన్ని విషయాలు. ఎందుకని మొత్తం కాదు అంటే, మన ఏవ మనుష్యానాం కారణం మోక్షః. మోక్షానికి కూడా అదేనయ్యా. నువ్వు సుఖంగా ఉండటానికి అదే కారణం, దుఃఖంగా ఉండటానికి అదే కారణం, నీ ఆనందానికి అదే కారణం, బాధకి అదే కారణం. కాబట్టి ఇప్పుడు అందులో నువ్వు ఏమేయాలో నిర్ణయించుకో, ఏం మననం చేయాలో నిర్ణయించుకో. నువ్వు మననం చేసిన ఇవన్నీ మంచి విషయాలైతే బుద్ధి బలం పెరిగింది అన్నారు. అంతే, ఏం లేదు. మంచి అంటే బుద్ధి. చూడండి, ఆయన చెడు చేసేవాడిని బుద్ధి లేనివాడని తిడుతూ ఉంటారు. ఒకటే శక్తి, మళ్ళీ చెప్పాను, అన్ని రకాల శక్తులు లేవు. అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అదే బుద్ధిశక్తి, అదే మనోశక్తి. ఎప్పుడెప్పుడు దాన్ని ఎలా పిలిచారో ఉన్న పేరు చెప్పాను అంతే. బయట విషయాలన్నీ ప్రింట్ చేసుకున్నప్పుడు అది మనసు. ఏదైనా పనిని చేద్దామన్నప్పుడు ఇది తప్పు రైటు అని చెప్పి విచక్షణ చెప్పినప్పుడు అది బుద్ధి. మన బతికిస్తున్నప్పుడు అది ప్రాణశక్తి. మొత్తంగా సమస్తంగా సృష్టినంతా నడుపుతున్నటువంటి సృష్టికి ఆధారమై ఉన్నప్పుడు, నాతో సహా సమస్త సృష్టికి ఆధారమై ఉన్నప్పుడు ఆత్మశక్తి. అంతే, ఉన్నది ఒకటే శక్తి, కరెంట్ లాగా. ఇక్కడ బుద్ధి కర్మానుసరణి అని పెద్దలు ఎందుకు చెప్పారు అంటే, ఇప్పుడు బలమైనటువంటి మననం చేత ఏ వ్యక్తి అయితే, ఇప్పుడు నేను బాగా బలంగా మననం చేసుకొని ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్ళాలనుకున్నానండి, అప్పుడు నా బుద్ధి నా కర్మనే అనుసరిస్తుంది. అందుకే మీకు శీర్షికలు చెబుతున్నా. ఇప్పుడు శీర్షికలు చెప్పాల్సింది నేను బుద్ధితో చెప్పట్లా, మనసుతో చెప్పాలి. ఎందుకని? నేను విన్నవి, నేను చదివినవి, నేను ఎప్పటి నుంచో తెలుసుకున్నవి అన్నీ గుర్తుగా ఉండేది ఎక్కడ? నాలో, మనసులోనే. గుర్తంతా మనసే. అప్పుడు బుద్ధి ఏం చెబుతుంది? మంచిగా గుర్తుపెట్టుకున్నావు, మంచిగా ఉంది, మంచి బాగానే ఉంది, చక్కగా చెప్పు, ఇది మంచి పనే. ఇదిగో నువ్వు ఆధ్యాత్మిక ప్రచురణలను పెట్టావు, ఆధ్యాత్మిక శీర్షికలు ఏవో చెబుతున్నావు, మంచి పనేనయ్యా, మంచినే చెబుతున్నావు, బాగానే ఉంది, చెప్పు అంటుంది. అంతే, ఇందులో తప్పేం లేదు అది చెప్పటానికి అసలు. కాబట్టి మంచిని మంచి అని చెప్పింది. తప్పు ఉంటే చెప్పుద్ది, ఇది తప్పు ఇది మంచి, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసుకుని ఇష్టం అని. ఇప్పుడు తప్పు చెప్పింది ఒక వ్యసనపరుడికి. సేమ్ ఇలాగే ఓ సిగరెట్లు తాగేవాడికో, డబ్బు పిచ్చోడుకో, ఓ మందు పిచ్చోడుకో, విచారికో చెప్పింది. ఏమని? అయ్యా ఇది తప్పయ్యా, నువ్వు చేయకూడదయ్యా, నీవే నాశనం అయిపోతావే, తాగి నాశనం అయిపోతావే, సిగరెట్లు తాగితే నీ ఆరోగ్యం పాడైపోద్దా, డబ్బు అని ఓ పిచ్చిగా పెరిగెత్తున్నావు, నీ అనారోగ్యాలు తెచ్చుకుంటున్నావు, మనసు పాడు చేసుకుంటున్నావు, బుర్రపాడు చేసుకుంటున్నావు, ఎందుకయ్యా అంత అమితమైన డబ్బుని ఏం చేసుకుంటావయ్యా, నీ ఆరోగ్యమే పోయినాక ఇంకా డబ్బు ఎందుకయ్యా, నీకు ఉపయోగం ఏంటయ్యా అని చెబుతుంది. లేదు నాకు డబ్బు పిచ్చి, నేను బాగా ఎక్కించుకున్నాను. ఎందుకని? పదే పదే. అప్పుడు బుద్ధిశక్తి ఏం చేయాలి? దేన్ని అనుసరించాలి? ఓ ఏకశక్తే కది.
బలమంతా మనసును పోతుంది కనుక, మనసును లాక్కొని పోతుంది కనుక, వ్యసనం అటు ఉంది కనుక, ఏది ధనపిచ్చి మీద. మొత్తం మనసు కాదండి, మళ్ళీ చెబుతున్నా, మననము చేసిన ఏక విషయం. అది మంచిదైతే బుద్ధిబలం పెరుగుద్ది, అది చెడ్డదైతే మనోబలం అన్నాం, అంతే, తేడా ఏం లేదు, ఒకటే శక్తి. అప్పుడు బుద్ధి కూడా నేను విశ్లేషణ చెప్పాను, నేనేం చేయను, ఇంకా నీ ఇష్టం, నువ్వేం చేస్తే అది నేను నిన్ను అనుసరించే వస్తానని పోతా ఉంటుంది. అంతే, అది బుద్ధి కర్మానుసరిణే. నువ్వు అనుభవించవలసినటువంటి కర్మలు ఏమున్నాయో, ఇప్పుడు నువ్వు చేసినటువంటి మంచి చెడులేగా అసలు నేను అనుభవించవలసిన కర్మలు అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను నా లోపల వేసుకున్నాయి. ఎవరైనా అనుభవించే కర్మలు ఏముంటాయండి? ఇప్పుడు కర్మలు అంటే ఏంటి? పనులు. ఇప్పుడు పొద్దున్నే లేసాం, కాఫీ తాగాలన్నారు, ఒక ఆయన కాఫీ తాగాడు. ఇంకొక ఆవిడ ఏమండి నేను కాఫీ తాగనండి, పాలు తాగుతానండి. సరే నువ్వు పాలు, ఒట్టి పాలు కాదండి హార్లిక్స్ తాగుతాను. మంచిదమ్మా, హార్లిక్సే తాగు తల్లి, ఆరోగ్యం రక్షించుకో. ఇంకొక ఆవిడ లేదండి నేను కషాయం కాసుకు తాగుతాను పొద్దున్నే అంది. ఓహో మంచిదమ్మా తాగు. ఇంకో ఆవిడ లేదండి అసలు ఈ మధ్య లీటర్ నీళ్లు తాగమంటున్నారు, 2 సార్లు మోషన్ అయ్యే వరకు ఏమి తినొద్దు అంటున్నారు, అందుకని నేను పొద్దున్న నుంచి 2 సార్లు మోషన్ అయ్యే వరకు 10 వరకు నేను నీళ్లు తాగుతా, 2 సార్లు మోషన్కి వెళ్ళి వస్తానండి అని. మంచిదమ్మా అలాగే చేసుకో. ఇంకొక ఆయన అన్నాడు అసలు ఏం అక్కర్లేదండి వీళ్ళు మోషన్ వీళ్ళు తాగలే, ఎందుకు అంత శ్రమ పడతారు, సిగరెట్ అంటుకు వెళ్ళించుకొని వెళ్ళి కూర్చుంటే మోషన్ వచ్చేస్తుంది అన్నాడు. ఇంకో ఆయన అన్నాడు టీ తాగితే వచ్చేస్తుంది, కాఫీ తాగితే వచ్చేస్తుంది అన్నాడు. ఇలా పొద్దున్నే లేచిన కాడి నుంచి మనం మంచో చెడో, అసలు ఇంకో ఆయన అన్నాడు ఏమి లేదండి నేను లేవగానే ముందు శుభ్రంగా చక్కగా శరీరాన్ని శుభ్రపరుచుకొని ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నా నిత్య నైమిత్తిక కర్మలన్నీ చేసి తర్వాత కానీ మంచి నీళ్లు కూడా ముట్టనండి అన్నాడు. ఓకే చేసుకో. ఇంకో ఆవిడ అలా చెప్పింది, ఓకే చేసుకోండి. ఇవన్నీ ఏంటి? నువ్వు లోపలేసుకున్నావు. నేను అనుభవించే కర్మలు నేను చేసే కర్మలేగా అనుభవించే కర్మలు అవుతాయి. నేను లోపల ఏం వేసుకున్నానో అవన్నీ అనుభవించే కర్మలు అవుతాయి రేపొద్దునికి, భవిష్యత్తుకి. నేను లోపల వేసుకున్నవన్నీ మంచులు చెడులు నా భవిష్యత్తులో నేను అనుభవించబోయే కర్మలు. ఎందుకని? నేను చేయబోయే కర్మలు అయ్యే నేను వేసుకొని నాకు తెలీదు. నేను లోపల వేసుకోనటువంటివి అసలు నాకు తెలీదు. ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో ఉన్న జిగిబిగి పండు నాకు తెలీదు, చంద్రమండలం మీద ఏముందో నాకు తెలీదు, గ్రహగోళాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నాకు తెలీదు, అసలు చాలా విషయాలు నాకు తెలీదు. నాకు తెలిసిందే నేను అనుభవించబోయేవి, నేను చేయబోయేవి, నేను చేయబోయేవే నేను అనుభవించబోయేవి. అన్నీ తెలిసినాయాక నేను చేస్తాను, తెలియంది ఎవడు చేస్తాడు? అసలు ఎలా చేయగలం? తెలియంది చేయలేంగా. అంటే మనసు అంటే ఏంటి? తెలిసినది. అందుకని బుద్ధి కర్మానుసరణ అంటే ఏంటి? మనం రేపు పొద్దున్నే లేవగానే చేయబోయే కర్మలేంటి చెప్పండి. ఇప్పుడు రాత్రి పడుకున్నాం, పొద్దున్నే లేవగానే చేయబోయే కర్మలేంటి? అన్నీ మనకు తెలిసినాయి. తెలియని కర్మ అయితే చేయలేం, ఎందుకని అసలు తెలియదుగా. తెలియనప్పుడు మనం ఎడ చేస్తాం దాన్ని. కాబట్టి చేయబోయే కర్మలు ఏమున్నాయో బుద్ధి వాటిని అనుసరించాల్సిందే. మంచి చెడు చెబుతుంది, మంచి చేసినా బుద్ధి అనుసరిస్తుంది, చెడు చేసినా బుద్ధి అనుసరిస్తుంది. ఎందుకని? అది ఏకశక్తి. నేను చెప్పాను అంతే, నువ్వు ఏది చేసినా నేను నిన్ను అనుసరించి సాగుతాను అంతే. బుద్ధిని వదిలేసి మనిషి వెళ్ళడానికి లేదుగా. మనిషి మొత్తంగా కదులుతాడు. ఉన్నత ప్రాణశక్తి అదే. చెడుకైనా మంచికైనా నువ్వు ఉపయోగించే నీ లోపల ఉన్న కరెంటు లాంటి శక్తి ఆత్మశక్తి ప్రాణశక్తి అదే. బుద్ధి కర్మానుసరణే. నువ్వు అనుభవించబోయే కర్మలు, నువ్వు చేయబోయే కర్మలు, నువ్వు అనుభవించబోయే కర్మలు, నువ్వు అనుభవించబోయే కర్మలు నువ్వు చేయబోయే కర్మలు ఏమై ఉంటాయి అంటే, నువ్వు రాత్రి నిద్రకు ముందు ఏమి వదిలేసి పడుకున్నావో నీ లోపల అప్పటి వరకు ఏమి వేసుకున్నావో మళ్ళీ మెలకు వచ్చినాక ఆజ్ఞ మొదలెడతావు. ఎందుకంటే అవి నీకు తెలిసినవి కనుక. బుద్ధి కష్టమైన నష్టమైన దాన్ని అనుసరించక తప్పదు. ఎందుకంటే అది ఒకే శక్తి, ఏకశక్తి కనుక. బుద్ధి కర్మానుసరిణే. అందుకే వాడికి అటువంటి బుద్ధి పుడుతుందిరా అంటారు. బుద్ధి అటువంటి పుట్టదో, మనసు అంతే. అది బుద్ధి స్వచ్ఛమైనది, కానీ అది చెప్పి ఊరుకుంటుంది. దానికి బలం పెంచామనుకోండి, బలం ఎలా పెరుగుతుంది? జ్ఞానము చేత. అలానే బుద్ధి విడిగా ఉందని అనుకోబాకండి, అది ప్రాణశక్తిలోనే ఉంది. కానీ మంచి చెడు చెప్పేటువంటి సిస్టమ్ మనిషిలో ఒకటి ఉంది, పనిచేసే తీరు ఒకటి ఉంది. ఆ తీరుకు బుద్ధి అని పేరు పెట్టారు. అన్నింటినీ తనలో దాచుకుని గుర్తుపెట్టుకునే తీరు ఒకటి ఉంది, ఆ తీరుకు మనసు అని పేరు పెట్టారు అంతే. ఇందులో ప్రమాదము మననము, ఇందులో ప్రమాదము మననము, ఇందులో మేలు మననము. అందుకే మననమే
నీకు మేలు చేసేది, మననమే నీకు హాని చేసేది. ఎందుకని? నువ్వేది మననం చేస్తున్నావు అని విషయం అది అక్కడ. అందుకే మన ఏవ మనుష్యానాం, మనసే మనిషికి మానవులకు మానవ జాతికి కారణం. అదే మూల కారణం. దేనికి? బంధములకు, బాధలకు, దుఃఖములకు, అంటే బంధముల ద్వారా ఏర్పడే అన్నిటికీ, అంటే చెడులకి, కష్టాలకి, అన్నిటికీ అనుకోండి. మోక్షయోహో, మోక్షమునకు, అంటే బంధరాహిత్య స్థితికి. రెండిటికి ఒకటే కారణం. ఆ రెండిటికి ఏక కారణం ఏంటంటే మననం. నువ్వు మననం ఏది అధికంగా చేసావో అది మంచి అయితే నిన్ను తరింపజేస్తుంది, అది చెడు అయితే నిన్ను నాశనం చేస్తుంది. అది మంచి అయినా చెడైనా బుద్ధి దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోద్ది. మంచి అయితే ఆనందంగా అనుసరించేస్తుంది, చెడైనా సరే అది అనుసరించాల్సిందే. ఎందుకంటే మనిషిని దాటి వెళ్ళటానికి లేదుగా, ఏకశక్తే కదా. అందుకని ఏమంటాం? చెడు చేసిన వాళ్ళని బుద్ధి లేదురా ఇడికంటాం. బుద్ధి లేదంటే ఏంటి? బుద్ధి సైలెంట్గా ఉండిపోయింది. బుద్ధిని ఆడు వాటలేదంటే చెబుతుంది అది, ఆడు వినడు. ఆడు మననం చేసుకుని తన వ్యసనాన్నే వింటాడు. అందుకని మహాత్ములు బుద్ధి కర్మానుసరినే అన్నారు. నాయన, బుద్ధికి స్వతంత్రమైనటువంటి ఇచ్చ లేదు, బుద్ధికి స్వతంత్రమైనటువంటి కోరిక లేదు, బుద్ధికి స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి లేదు. నిన్ను ఆపగలిగే అంత శక్తి బుద్ధికి లేదు. బుద్ధి కేవలం విశ్లేషించి ఊరుకుంటుంది. అందుకని బుద్ధి నువ్వు చేసే కర్మలను అనుసరించి వచ్చేస్తుంది. ఎప్పుడు అది నీ కర్మలను ఆపలేదు, అది దానికి అంత శక్తి లేదు. అది విశ్లేషణాత్మక, ఒక ప్యూరిఫైడ్, పవిత్రమైనటువంటి, తక్కువ మలినములు అంటనటువంటి ప్యూర్ ప్రాణశక్తి, ఆత్మశక్తి. అది నిన్ను ఆపదు. నీ శరీరం ఎటుపోతా ఉంటే అది అటే, కర్మానుసరినే. కర్మలు చేసేదేంటి? శరీరము, మనసు. కాబట్టి బుద్ధి నిన్ను ఆపలేదు, కర్మలను అనుసరించి వస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధిని జాగ్రత్తగా చూసుకో. బుద్ధి చెప్పినట్టు నువ్వు. బుద్ధి చాలా డెలికేట్గా, సెన్సిటివ్గా, సున్నితంగా, పవిత్రంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. అది చెప్పినట్టు విన్నావు అనుకో, నువ్వు నిన్ను నియంత్రించుకోవాలి. అది నీ మనసులో ఉంది. మళ్ళీ బుద్ధి బలాన్ని పెంచుకుంటే వెళ్ళి, జ్ఞాన బలాన్ని పెంచుకుంటే వెళ్ళి. ఎలా? మననం. అక్కడ పెరిగేది కూడా మనోబలమే. ఊరికనే విశ్లేషణకి మాట్లాడేవంతే. అందుకని ఏదైనా బుద్ధి కర్మానుసరణే అంటే రేపు మనం చేయబోయే కర్మలని అనుసరించే బుద్ధి సాగాల్సిందే, అవి చెడ్డమైన మంచివైన. అది ఏకశక్తి. ఆత్మశక్తి, ప్రాణశక్తి, బుద్ధి, మనసు, అహంకారము, ఎన్ని చెప్పుకున్నా ఉన్నది ఒకటే శక్తి లోపల. దాన్ని మనం గమనించుకుంటూ వెళ్తే, నేను శరీరము అన్న భావనలో నేను అనగానే అహంకారము, నావి అనగానే మనసు, నేను నుంచి నావి నాది అంత మనసు. ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పేది బుద్ధి. ఇదంతా శరీర భావనే. బుద్ధి కూడా శరీర భావనలోనే చెప్పుద్ది. అవన్నీ దాటి లోపలికి వెళ్ళిపోయి, బుద్ధిని దాటి, అహంకారాన్ని దాటి, మనసును దాటి లోపలికి వెళ్ళిపోయి స్పష్టమైనటువంటి నిర్మల ప్రాణశక్తిలో కూర్చుంటే అదే అనంత ఆత్మశక్తి అని తెలుస్తుంది. దేహభావంలో ఉన్నంతసేపు ఇవన్నీ పనిచేస్తుంటాయి. దేహం కర్మ చేయకుండా ఉండలేదు. కాబట్టి కర్మను అనుసరించి, చెడు కర్మైన మంచి కర్మైన బుద్ధి కర్మను అనుసరించి సాగవలసిందే. విశ్లేషిస్తూ సాగుద్దంతే. అది ఎప్పుడు నువ్వు ఎన్నిసార్లు దాన్ని వద్దను నీకు నచ్చినవి చేసుకుంటూ వెళ్ళినా మళ్ళీ అది విశ్లేషిస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు అయినా. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ పని అంతే. మనిషిలో అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు, అది శక్తి ఏర్పాటు. అది బుద్ధి అనేది విశ్లేషించుకుంటూ వెళ్తుంది. నువ్వు వింటావేనమో దానికి అనవసరం విశ్లేషణ చెప్పుద్ది, తప్పు రైట్ చెప్పుద్ది. తప్పు రైట్ చెప్పినా కూడా నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు అనుకో, నిన్ను అనుసరించి వచ్చేస్తుంది. ఎందుకంటే నీకు భిన్నంగా అది లేదు కనుక. నిన్ను అనుసరించి రావటం అంటే అర్థం ఏంటి? ఆ చేసే శక్తి కూడా అదే కనుక, అది మొత్తం ఏకశక్తే కనుక. నాకు తోచింది, నాకు అనిపించింది చెప్పాను. ఆలోచించి చూడండి. మీకు విశ్లేషణ అర్థమైంది, బాగుంది అని అనిపిస్తే ఓకే, ఎక్కడికి దీన్ని సమాప్తం చేసుకుందాం ఈ శీర్షికని. లేదు నాకు అర్థం కాలేదు, ఇది ఇలా కదా, ఇది ఇలా కదా అని మీరు ఏమైనా సందేహాలు పుడితే మళ్ళీ ప్రశ్న వేయండి. తప్పకుండా మళ్ళీ దాని గురించి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. నేను సామాన్యుణ్ణే, కాకపోతే ఏదో కొంచెం మననము అని చెప్పాను కదా. ఇప్పుడు
మంచి విషయాలు మననం చేసుకుందాం, జ్ఞాన విషయాలు మననం చేసుకుందాం, ఆత్మజ్ఞాన విషయాలు ప్రత్యేకంగా మననం చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఇందులో సాగుతున్నాను. ఎందుకనంటే నేను ఆల్రెడీ ఒక 35 సంవత్సరాల నుంచి గురువులు, దేవుళ్ళు, మతాలు, మార్గాలు అన్నింటిలో సాగుతూ వచ్చాను. ఎంతోమంది దేవుళ్ళు, దేవతలను ఆరాధిస్తూ వచ్చాను, ఎంతోమంది గురువులను అనుసరిస్తూ వచ్చాను. అన్నీ చూసుకుంటూ వచ్చినాక ఇవన్నీ మనసులో ఏమవుతుంది అంటే మళ్ళీ నా గురువే గొప్ప, నా దేవుడే గొప్ప, నా మతమే గొప్ప, నా విధానమే గొప్ప అనేటువంటి ఒక మానసిక ఆలంబనే అవుతుంది ఆ మననం మళ్ళీ. అయితే తప్పని నేను చెప్పట్లా. అందుకని ఆత్మజ్ఞానంలో అంటే అక్కడి నుంచి అవన్నీ చేయబట్టి బహుశా నాకు ఇది అర్థమయ్యి ఇక్కడికి వచ్చానేమో తెలియదు. మరి మధ్యలో నాకు ఆత్మజ్ఞానం తగిలింది. ఈ ఆత్మజ్ఞానం చాలా అద్భుతంగా ఉంది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిమితిలో ఈ దేవుడు, ఈ మతము, ఈ విధానము ఇక్కడని ఆగిపోవాల్సిన అవసరం లేదు. అందరూ దేవుళ్ళు అందులో ఇమిడిపోతారు. ఏ దేవుడిని వదిలేయాల్సిన అవసరం లేదు, ఏ మతాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు, ఏ మనిషిని వదిలేయాల్సిన అవసరం లేదు, ఏ గురువుని వదిలేయాల్సిన అవసరం లేదు, ఏ మార్గాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. మొత్తంగా అసలు మానవ జాతిని వదిలేయాల్సిన అవసరం లేదు. మొత్తం మానవ జాతినే కాదు, యావత్ విశ్వాన్ని అందులో కలుపుకుంటుంది. అది చాలా అద్భుతంగా బాగుంది అనిపించింది. మళ్ళీ ఇప్పుడు నాదే కరెక్ట్ అని ఇది కొట్టుకోవటం ఎందుకు, ఈ మనసులో ఉండిపోవటం ఎందుకు? అనంతమైనటువంటి విశ్వవ్యాప్త ఆత్మజ్ఞానంలోకి వెళ్ళిపోయి అలాంటి మనసు తయారు చేసుకుందాం, దాన్ని మననం చేసుకుందామని ఇందులోకి వచ్చానంతే. తప్పు లేదు, రైట్ లేదు, ఎవరు ఎక్కడుంటే అలా వెళ్ళొచ్చు. అయితే ఇది నాకు 35 సంవత్సరాల ప్రయాణంలో జరిగింది. నేను అన్ని కింద నుంచి చేసుకుంటూ వచ్చా. ఈ దేవుడే కరెక్టు, ఈ గురువే కరెక్టు, ఈ మతమే కరెక్టు, ఈ పద్ధతే కరెక్టు, ఈ సాధనే కరెక్ట్ అనుకుంటానే వచ్చా. నేను చాలా చేసుకుంటూ వచ్చా. వచ్చినాక ఎక్కడో దారిలో ఆత్మజ్ఞానం తగిలింది. ఒకవేళ ఆ మార్గంలో అలా ముందుకు వెళ్ళగా తగులుతుందేమో కూడా నాకు తెలియదు. కాయ పండు అయినట్టుగా ఒక దారి వస్తుందేమో తెలియదు నాకు. కానీ నేను వచ్చాను అక్కడికి. అందుకని అది బాగుంది. దాన్ని మననం చేసుకునే ఉద్దేశంతో ఈ శీర్షికలు చెబుతున్నానంటే మననాత్ త్రాయతే. మంచిని మననం చేస్తే తరిస్తాం కదా, హాయిగా ఉంటాం, సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, దుఃఖాలకు లోను కాకుండా ఉంటాం, ఎక్కువ కోరికలకు లోను కాకుండా ఉంటాం, ఎక్కువ శరీర భావాలకు లోను కాకుండా ఉంటాం, తగుమాత్రంగా శరీరాన్ని రక్షించుకొని కాపాడుకుంటాం, చక్కగా స్వచ్ఛంగా నిర్మలంగా హాయిగా బతుకుతాం. ముందు అసలు ఎవరికి చెడు చేయం, చెడు తలంపులు ఉండవు, ఉన్నదంతా సంతృప్తిగా ఉంటాం. ఇక తరింపు, మోక్షము, ఆత్మజ్ఞానం అంటారా, మన సాధనా పటిమని బట్టి, ఆ ఆత్మానుగ్రహాన్ని బట్టి, ఆ దైవానుగ్రహాన్ని బట్టి, ఆ విశ్వానుగ్రహాన్ని బట్టి దానంతటది ఎప్పుడుకో మళ్ళీ అది జరిగితే జరగచ్చు. కానీ ప్రస్తుతానికైతే తరింపు ఉంది. ఎందుకంటే దుఃఖం లేకపోవటమే తరింపు, దుఃఖరాహిత్య స్థితి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటాం. అందుకని దీన్ని మననం చేసుకుంటున్నాను నేను. ఆ మననంలో భాగంగా నాకు అనిపించిన విషయాలు చెప్పాను తప్ప నేను సామాన్యుడిని, నేనేం పెద్ద జ్ఞానిని కాదు. ఒకవేళ మీకు సంతృప్తి కలిగి విధానం, చెప్పిన విధానం బాగుంది అనుకుంటే ఓకే, చక్కగా సంతృప్తిగా తీసుకొని మీరు ఆచరించుకొని మీ జీవితంలో సహాయిగా సంతృప్తిగా ఉండండి. మీరు కూడా మంచిని మననం చేసుకుంటూ ఉండండి. చెప్పటమైనా, వినటమైనా, చదవటమైనా, చూడటమైనా, మంచిని ఏం చేసినా మననమే. మంచి పనులు చేయండి, మంచి మాట్లాడండి, మంచి వినండి, మంచి చూడండి, ఏదో ఒకటి మంచిని చేస్తూ ఉండండి, మననమే. ఆ మననం తరింపజేస్తుంది. ఏంటి, హాయిగా ఉంటాం అంతే. లాస్ట్ తరింపు అనేది మోక్షం అని అనుకోబాకండి. జీవితంలో దుఃఖం లేకుండా గడిచే ప్రతి నిమిషము తరింపే. సుఖంగా, హాయిగా, సంతోషంగా, ఆహ్లాదంగా సాగిపోయే ప్రతి సెకను తరింపే. బాధను భరించగలిగిన, ఇబ్బందిని భరించగలిగిన, ఓర్చుకోగలిగిన ప్రతి సెకను తరింపే. ఒకటి కాదు. ఎందుకంటే మనం హాయిగా ఉన్న మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడతారు, కుటుంబ సభ్యులు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. ఓర్పు, భరించే గుణం వచ్చింది అనుకోండి, తరింపే. తరింపంటే ఒట్టు మోక్షం అనుకుంటున్నారా? కాదు. ఈ నిమిషం ఆనందంగా గడవటం, ఈ నిమిషం హాయిగా గడవటం, ఈ నిమిషం నేను దుఃఖపడకుండా ఉండటం, ఈ నిమిషం నేను భయపడకుండా ఉండటం, ఈ నిమిషం గడవటమే తరింపు. అది ఈ మననం చేత వస్తుంది. అందుకని మంచిని మననం చేసుకుందామన్న ప్రయత్నంలో ఈ శీర్షికలతో సాగుతున్నాను నేను. ఎవరైనా అర్థమైన సోదర సోదరీమణులు కొంచెం ప్రశ్నలు వేస్తున్నారు. ప్రశ్నలు వేసిన వాళ్ళకి నాకు తోచింది చెబుతున్నాను. నేనేదో ఘనుణ్ణి, చెప్పగలను అని ప్రశ్నలు వేయమని నేను అసలు ఎవరిని అడగట్లేదు. నేను కూడా మననం చేసుకోవాలి అంటే చక్కగా మీరు అడిగింది ఏదైనా నాకు తెలిస్తే చెప్పగలిగితే అది నాకు మననం అవుతుంది, మీకు ఉపయోగపడుతుంది.
ఆ ఉద్దేశంతో ఈ మార్గంలో సాగుతున్నాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. ఒకవేళ ఇది మీకు సరిపోలేదు, సంతృప్తి కలగలేదు అనిపిస్తే తప్పకుండా మళ్ళీ మీ సంతృప్తి కలగనటువంటి విషయాన్ని క్లారిటీగా స్పష్టంగా మళ్ళీ ప్రశ్న రూపంలో అడగండి. మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే శరీరం ఉన్నంత వరకు మననం జరుగుతూ ఉండవలసిందే, మంచి మననం జరుగుతూ ఉండవలసిందే. లేకపోతే మనసు జారిపోతూనే ఉంటుంది ఎప్పుడే. శరీరం ఉన్నంత వరకు ప్రతి మనిషి మంచిని మననం చేయవలసిందే. ఎందుకని శరీరము కర్మ శరీరము. శరీరము కర్మతో కూడి ఉంటుంది, పనులతో కూడి ఉంటుంది. అందుకని ఎప్పుడు దానికి ఒక పని అప్పగించాల్సిందే, మననం అనే పని ఇవ్వాల్సిందే. గాఢ నిద్రలో తప్ప మిగిలినప్పుడు అంతా మంచి అనే మననం ఇవ్వాల్సిందే దానికి. అందుకని మళ్ళీ మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ఒకవేళ నేను చెప్పినట్లో తప్పు చెప్పాడు, పొరపాటు చెప్పాడు, మాకు నచ్చలేదు, ఇది కరెక్ట్ కాదు అని మీకు అనిపిస్తే నేను సామాన్యుడిని ముందే విన్నవించుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. మీకు నచ్చకపోతే అసలు వినబాకండి, ఏం పోయింది అందులో. హాయిగా మీకు నచ్చిన వినండి. ఎంతోమంది మహాత్ములు ఎన్నో విషయాలను అద్భుతంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను అతి సామాన్యుడిని. నేను కూడా అటువంటి మహాత్ములు అందరూ చెప్పినవి వినే ఏదో కొద్దిగా నాకు తోచింది మాట్లాడుతున్నాను. అంతే తప్ప నేనేం ఘనుణ్ణి కాదు. కాబట్టి అర్థమైన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు చక్కగా విని సాగండి. మీరు అడిగితే చెబుతాను. అర్థం కాలేదు, సరిగ్గా చెప్పటం లేదు అనుకున్న వాళ్ళు అసలు వినకండి. హాయిగా చక్కగా మీ మార్గాల్లో మీరు ఇంతకుముందు ఎటు వెళ్తున్నారో అటు వెళ్ళిపోండి. మీ భావాలతో మీరు, మీ మార్గాలలో మీరు, మీ గురువులతో మీరు, మీ పద్ధతులతో మీరు వెళ్ళిపోండి. అసలు ఒక గురువు ఒక విధానాన్ని పాటిస్తున్న వాళ్ళు అసలు నాకు వినకండి. ఎందుకంటే మనిషికి ఒక గురువు చాలు, ఒక విధానం చాలు, ఒక పద్ధతి చాలు. అవి చేసుకోండి చాలు, వాళ్ళు చెప్పినవి చేసుకోండి చాలు. ఎందుకు అనేకం వినటం? చక్కగా మీ గురువుని మీరు అనుసరిస్తూ సాగిపోండి. ఒక గురువు దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. అంతే, ఆ గురువుని పట్టుకు వెళ్ళిపోండి. ఇక అనేక పడవల మీద కాళ్ళు వేయటం ఎందుకు? చక్కగా ఆ గురువుతో వెళ్ళిపోండి. ఆలోచించుకోండి. మళ్ళీ చెబుతున్నాను, ఆల్రెడీ ఒక మార్గంలో ఉండి, ఒక విధానంలో ఉండి, ఒక పద్ధతిలో ఉండి, ఒక గురువును పట్టుకు వెళ్తుంటే వెళ్ళిపోండి. అనేకం వినటం వలన ఉపయోగం ఏమీ లేదు, కన్ఫ్యూజన్కి లోనవుతారు. ఎవరైనా ఏమీ లేక ఖాళీగా ఉండి ఇప్పుడే కొత్తగా వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా ఆధ్యాత్మికతలోనో భక్తిలోనో కొంచెం దెబ్బలు తిన్న వాళ్ళు, మోసాలు పోయిన వాళ్ళు, వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు మోసపోయిన వాళ్ళు, అన్ని రకాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కొంచెం అర్థమవుతుంది అనుకోండి, ఏదైనా చెప్పమంటే చెబుతాను. చక్కగా హాయిగా ఉండండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.